వ్యాంకోవర్ ట్రిప్ లో డే 2 కి స్టార్ట్ అయ్యాము. డే 2 ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా హోటల్ నుంచి విజ్లర్ విలేజ్ కి వెళ్తున్నాం. విలేజ్ అంటే ఏదో చిన్న ఊరనుకొని స్కిప్ కొట్టేశారు గనక ఆల్రెడీ గ్లిమ్స్ చూసే ఉంటారు కదా. చాలా బాగుంటది. పీక్ టు పీక్ గండోలా 360 డిగ్రీస్ వ్యూ అంట. పార్కింగ్ లాట్ నుంచి అలా జంప్ అయిపోయి విలేజ్ లోకి వచ్చేసాం. అలా ఈ చలగాల్లో నడుచుకుంటా వెళ్తుంటే భలే ఉంది. చుట్టూ బ్యూటిఫుల్ గా ఉంది. కానీ ఒక్కటే తక్కువైంది, రోడ్ సైడ్ బజ్జీలు ఆ పకోడీలు ఉంటే ఇంకా బాగుండేది. రోడ్ ఆర్ని కింద పడి దొర్లించానా లేదా, లేకపోతే మంచానికి వేసి కొడుతుంది. ఏంటిది ఎంత స్పీడ్ గా పరిగెట్టేస్తుంది అనుకుంటున్నారా? ఇది స్పీడ్ కాదు, ఇది నేను పెట్టిన స్పీడ్. మీరు వీడియోని స్పీడ్ చేసి స్కిప్ చేస్తారని భయపడి అలా విలేజ్ లో విహారయాత్ర చేసి గండోలాలో గోల పెట్టడానికి స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసాం. గుంపుగా గండోలలోకి ఎక్కుదామంటే వాడు ఫ్యామిలీ అంతా వచ్చేయడానికి ఇదేం పోకిరి సినిమా కాదు. ఎవరి మన్నాళ్ళు 4 మెంబర్స్ మాత్రమే రావాలన్నారు. సో సెపరేట్ గా ఎక్కాల్సి వచ్చింది. ఇంకా గుంపుగా ఎక్కితే గల్లంత అయిపోతామని చెప్పాడు. Are you excited, Smiley? Yes, but I'm also scared. గండోలా ఇది ఇక్కడ నుంచి విజ్లర్ నుంచి పీక్ వెళ్ళడానికి గండోలా. ఇక్కడ నుంచి ఇంకా సెపరేట్ గా ఒక గండోలా ఉంటుంది పీక్ నుంచి. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి చూస్తే ఆ సైడ్ వ్యూ పోతుందేమో, ఆ సైడ్ నుంచి చూస్తే అటు పోతుందేమో అని అనుకోకుండా నా బుల్లి కెమెరాలో మొత్తం క్యాప్చర్ చేశాను. మీరైతే ఫుల్ గా చూడొచ్చు. గోయింగ్ అప్, సీ ఎంత డౌన్ ఉందో. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూడడానికి, చుట్టూ ఉన్న సిటీ. ఇంకా మీదకి వెళ్ళి చూడాలి. సేమ్ ఇంకా బైక్ వెళ్తుంది. ఓ మై గాడ్, అక్కడ చూస్తున్నారు కదా అదో టైప్ ఆఫ్ గండోలా. ఏంటంటే అక్కడ ఆ గండోలా మీదకి దాని నుంచి మీదకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైకిల్స్ మీద వస్తున్నారు. ఎవరైతే సైకిల్ రైడ్ బాగా చేయగలరో, సో చాలా అక్కడ ఆ రూట్ అది డిఫికల్ట్ గా ఉంది. దాని నుంచి వెళ్ళడానికి ఆ గండోలా. ఇది జస్ట్ ఇలా రావడానికి స్టార్ట్ అవుతాయి సైకిల్. వరద బాధితులకు పులిహార ప్యాకెట్లు దొరికితే ఎంత ఆనందపడతారో అంతకన్నా ఎక్కువ ఎక్సైట్ అయిపోయాం. హలో వ్యూ చూసారా ఎంత బాగుంది. మొత్తం సిటీ అంతా కనబడుతుంది. చాలా బాగుంది. ఇక్కడ వాటర్ కూడా ఉండడం ఇంకా లేపుతుంది. అటు చూడండి, స్నో అటు చూపించండి. మౌంటైన్స్ విత్ స్నో. అటు సైడ్ చూస్తే మౌంటైన్స్ విత్ స్నో ఉంది, ఇటు సైడ్ చూస్తే మొత్తం సిటీ వాటర్ వ్యూ అయితే అదిరిపోయింది. గండోలా ఎక్కిన దగ్గర నుంచి ఈ సైడ్ నుంచి చూస్తే ఆ సైడ్ వ్యూ పోతుందేమో, ఆ సైడ్ నుంచి చూస్తే అటు పోతుందేమో అని అనుకోకుండా నా బుల్లి కెమెరాలో మొత్తం క్యాప్చర్ చేశాను. మీరైతే ఫుల్ గా చూడొచ్చు. వీడియో లాంగ్ ఉందని స్కిప్ చేయడం మానేసి వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా వెళ్ళాలి కదా మౌంటైన్ నుంచి మౌంటైన్ పై మౌంటైన్ నుంచి మధ్యలో. మేమైతే కష్టాలు పడి ట్రావెల్ చేసి అన్ని చేసి ఇక్కడికి ఎక్కొచ్చాం. మీరైతే ఇంట్లోనే సోఫాలో కూర్చొని ఈ వీడియో చూడొచ్చు హ్యాపీగా. అసలు వ్యూ చూడండి, అలా బాగా మౌంటైన్ ఆల్మోస్ట్ బతకని చివరికి వచ్చేసాం కదా. ఫుల్ గా మౌంటైన్ మీదకి వచ్చేసాం. ఇది పక్కన ఉండే మౌంటైన్స్. అసలు ఫాగీగా ఉంది ఇదంతా. వత్తు వర్మ వత్తు. ఇది నిజంగానే నేచర్ లవ్ చేసే వాళ్ళు అయితే మస్ట్ గా చూడాల్సిన ప్లేస్. ఇది చాలా బాగుంది. వర్త్ సీయింగ్ ప్లేస్ కెనడాలో. వ్యాంకోవర్ లో వర్త్ సీయింగ్ ప్లేస్. ఆల్మోస్ట్ మనం ఇంత మీదకి వచ్చాం కదా. ఎంత స్నో ఉంది ఇక్కడ. అంత స్నో ఉంది. ఫోన్ చూడండి ఎంత కనబడుతుందో కదా. కదా ఎంత ఫాగీగా ఉంది చూడండి. ఎందుకంటే మన ఎంత క్లౌడీగా ఉందో అంత మీదకి వచ్చేసాం మనం అసలు. ఇంకా ఇది అప్ వెళ్తున్నాం అంతే. అక్కడ నుంచి మౌంటైన్ టు మౌంటైన్ గండోలా ఉంటది. అది చూడు అన్ని క్లౌడ్స్ కదా. స్నో కాదు, క్లౌడ్స్ అండి. ఇది స్నో కాదు, క్లౌడ్స్. క్లౌడ్స్ ఇవి మనం కింద నుంచి చూస్తాం కదా కార్ లో. క్లౌడ్స్ ఇలా వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మనం ఆ గండోలాకి వెళ్తాం. అంటే ఈ మౌంటైన్ నుంచి ఇక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఇటు 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 వస్తుంది. అదే గండోలా. అది బైక్స్ కి ఇక్కడ గండోలా వస్తుంది చూడండి. ఇదిగో ఇప్పుడు ఇది ఈ మౌంటైన్ నుంచి ఆ మౌంటైన్ కి
గండోలా అన్నమాట. సో ఇప్పుడు మనం అది వెళ్ళిపోతున్నాం నెక్స్ట్. కిందకి ఇది పైకి మౌంటైన్ టు మౌంటైన్ ఉంది ఒకటేమో మీద నుంచి కిందకి అండ్ ఒకటి మౌంటైన్ టు మౌంటైన్, 2 గండోలాలు. ఇంతవరకు మా ఆలోచన ఏంటంటే ఇక్కడి నుంచి మీదకి వెళ్తాం, మీద నుంచి ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి వెళ్తాం అనే ఎక్సైట్మెంట్ తోనే ఉన్నాం. కానీ ఈ కొండ మీద కూడా చాలా మ్యాటర్ ఉన్నదన్న విషయం మేము ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. అందుకే ఇది చూసి చాలా ఎక్సైట్ అయిపోయాం. ఈ వ్యూ చూడండి అసలు. ఇప్పుడు దిగొచ్చు అక్కడ అక్కడ దిగినా పడదు వచ్చిన Oh my God, ఎంత ఫాగీగా ఉంది, ఏం కనబడట్లేదు. బయట జాకెట్ వేసుకోలేదు. నేను చెప్పాను రెస్టారెంట్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది చూడండి, నైస్. ఇక్కడ రెస్టారెంట్ ఏంటంటే సో ఇది ఇప్పుడు ఆపుతారు, మేము కూడా కిందకి దిగొచ్చు. 6,330 feet అంట, ఇంత హైట్ వచ్చాం. Oh. ఇక్కడ డ్రోన్స్ వ్యూ చూడండి, సూపర్ వ్యూ. It's so cold. ఇష్యూ ఎలా ఉంది? The best in my life. వాట్? The best in my life. 1 second. My Best in my life because my dream was to go into the clouds and I did. ఇష్యూ చెప్తుంది బెస్ట్ ఇన్ మై లైఫ్ అని. నిజంగానే అంత అందంగా ఉంది. వావ్. ఏంటి మాధవి, అసలు ఎంత బాగుంది కదా వ్యూ. సూపర్ గా ఉంది అసలు. చాలా బాగుంది. ఏ రామాది మైండ్ బ్లోయింగ్, అసలు మైండ్ బ్లోయింగ్. నిజంగానే చాలా బాగుంది. జెన్యూన్ గా చెప్తున్నాం, చాలా చూడాల్సిన ప్లేస్, మస్టీ ప్లేస్ నిజంగానే. వ్యాంకోవర్ పీక్ టు పీక్ గండోలా, 6,000 విజ్లర్ పీక్ టు పీక్ గండోలా, మస్ట్ సీ ప్లేస్. నిజంగానే వర్త్ సీ. సూపర్. అందరూ మనందరూ వ్యూ కూడా వస్తుంది. మీకు అటు సైడ్ వ్యూ చూపిస్తాను. అటు సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. అక్కడ ఒక లేక్ కూడా ఉంది, చిన్న లేక్. ఇంకా పీపుల్ ఆ కిందకి కూడా వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళొచ్చు. వెళ్తాం కొద్దిసేపు అయ్యాక ఆ లేక్. ఇదంతా ఏంటో తెలుసు, అసలు క్లౌడ్స్ ఇవి. ఓ మై గాడ్, క్లౌడ్స్ దగ్గరలో ఉన్నాం. ఆసమ్. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అలా ఆసం ఆసం అంటున్నారు అంతే. ఎవరో కూడా తెలియట్లేదు దీన్ని. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాక ఈ మౌంటైన్ నుంచి ఆ మౌంటైన్ కి ఇంకో గండోలా ఉంది కదా, ఆ గండోలా కోసమని వచ్చాము. ఈ గండోలా స్పెషల్ ఏంటంటే అందరూ ఇందులోనే ఎక్కొచ్చు, సో ప్రాబ్లం లేదు, నలుగురు ఎక్కాలి అలాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఇంకోటి ఏం చూసామంటే గ్లాస్ బాటమ్ గండోలా అని, నార్మల్ గండోలా అని 2 రకాల గండోలాలు ఉన్నాయి. అండ్ గ్లాస్ బాటమ్ గండోలా ఎంత టైంలో వస్తుందని కూడా ఇక్కడ మనకు టైం చూసుకోవచ్చు. ఇగో ఇది 5 minutes లో వస్తుందని చెప్పి చూపిస్తుంది. సో చూద్దాం గ్లాస్ బాటమ్ గండోలా ఎలా ఉంటుందో. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ పెద్ద లైన్ ఉందన్నమాట యాక్చువల్ గా, కానీ గ్లాస్ బాటమ్ గండోలా కోసం సెపరేట్ గా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. మాకైతే ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఏదో ఉంటుందని ఎక్స్పెక్టేషన్ తో అయితే వెళ్తున్నాము. చూద్దాం, లెట్స్ సీ.
నార్మల్ గండోలా రెడ్ కలర్ లో ఉన్నది, గ్లాస్ బాటమ్ గండోలా ఏమో పర్పుల్ కలర్ లో ఉంది. సో లోపలికి అయితే వచ్చేసాము, పర్పుల్ కలర్ లో ఉన్న దాంట్లోకి వచ్చేసాము. గ్లాస్ బాటమ్ చూస్తే నాకైతే ఎలా అనిపించింది అంటే, ఈ మధ్యనే చాలా పెద్ద స్టార్ మూవీ ఒకటి వచ్చింది, దాని రివ్యూస్ అయ్యి అయితే అదిరిపోయాయి. సినిమా అయితే ఆహా ఓహో అంటే ఎంతో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళి చూసాం. మేము కూడా మూవీ చూస్తే మాకేమీ అంతగా నచ్చలేదు. ఇప్పుడు ఆ హీరో పేరు చెప్పానంటే మళ్ళీ నా తంతారు, సో నేను ఆ హీరో పేరు చెప్పను. మీకెవరికైనా ఏ మూవీ గురించి నేను మాట్లాడుతున్నానో ఐడియా వస్తే కమెంట్ లో పెట్టండి. వీడియోలో ఏం చెప్పాలో కూడా తెలియదు. జస్ట్ మ్యూజిక్ పెట్టి జస్ట్ వినండి అంతే, చూడండి అంతే చాలు. నేను ఇంకేం మాట్లాడను. We're not gonna get off. We're not gonna. గైస్ కెనడా కాకి, మంచు కాకి. అసలు ఈ వ్యూ ఉంది చాలా మీద ఉన్నాం. ఇవన్నీ క్లౌడ్స్ మధ్యలో మేము ఉన్నాం. దీని గురించి ఏం చెప్పాలో కూడా అమ్మో ఇంత చివరి నుంచి. I love you. నేను అప్పుడు ఇప్పుడు ఆకూడదు. చూస్తున్నారు కదా, ఆ మౌంటైన్ ఉంది కదా, ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తాం. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇందాక స్నో అంతా చూపించాం కదా, ఆ స్నో మౌంటైన్స్ దాంట్లోకి నడుచుకుంటే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఈ మౌంటైన్ లో నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా. చల్లి స్నో దగ్గరికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఈ మౌంటైన్ లో. ఇట్స్ రియల్లీ రియల్లీ ఆసమ్ ఫీలింగ్, చాలా బాగుంది. వర్త్ సీయింగ్. ఇలా మీద వెళ్తున్నాం మౌంటైన్ మీద. Oh my god. See? తగ్గదలే అక్కడ ఒక వ్యూ పాయింట్ చూపిస్తారు చూడండి.
చూడాలి. మా స్మైలీ సన్. How did the snow come in summer? సమ్మర్. Mountain fire. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇక్కడ పిల్లలు స్నోతో ఆడుకుంటున్నారు. అక్కడ కూడా మా ఆయన మా బన్నీ కూడా ఫోటోస్ బిజీలో ఉన్నారు. Let's make it. డిజైన్ లా వచ్చింది, స్నేక్ లా వచ్చింది. కనబడుతుంది కదా పని. చూడండి స్కీయింగ్ ఎంత బాగా చేశారో. ఇప్పుడే చేశారు ఒకరు. ఒక డిజైన్ లో వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ గండోలలో తిరిగాం అనేది ఒక మ్యాప్ ఉంది చూడండి, చాలా క్లియర్ గా ఉంది మ్యాప్. ఈ మ్యాప్ చాలా క్లియర్ గా ఉంది. 2 మౌంటైన్స్ చూపిస్తున్నాడు. అక్కడి నుంచి అక్కడికి ఇలా లింక్ ఆ రెడ్ కలర్ ఉంది కదా, అది అలా గండోలా వచ్చాం అనమాట. సో ఇంకా అవన్నీ చిన్న చిన్నవి ఎక్కడెక్కడ అంటే ఇంకా యాక్టివిటీస్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ జోన్ అని ఏదో సంథింగ్ ట్యూబ్ ఏదో అలా డిఫరెంట్ పార్క్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మెన్షన్ చేశాడు. ఇది చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఎక్కడెక్కడ తిరిగాము, ఇంకా ఏమేమి ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. So high up. How did you చూడండి Maybe they're just so high. Maybe they're high. They're high like my brother. My brother has a bed. లాస్ట్ టైం చూడండి ఫ్రెండ్స్, మేము డౌన్ దిగుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము డౌన్ దిగుతున్నాం. చూస్తున్నారా వీడియో స్కిప్ చేస్తున్నారా? ఆగిపోయిందిరా. అరే నిజంగానే ఆగిపోయిందిరా. వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. ఓకే వీడియో ఆగిపోయింది అనుకున్నాం ఫ్రెండ్స్. మనం బెరవెక్కాము. పర్లేదు మనం చచ్చిపోం. యాక్చువల్గా మేము 8 మెంబర్స్ ఒక దాంట్లో ఎక్కాం కదా, సో ఇది ఆగిపోతుందేమో అని చెప్పి అనుకున్నాం. ఫ్రెండ్స్ మా బరువుకి ఇది ఆగిపోతుంది. ఇది ఆగిపోకుండా వస్తే ఈ వీడియో రిలీజ్ చేస్తాం. యూఎస్ లో కిడ్నీస్ వచ్చిపోయింది తెలుసా గొండలో. ఒకవేళ ఆగిపోతే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అది తర్వాత నెక్స్ట్ పార్ట్ లో చూడండి. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 లో చూడండి. ఆగిందా లేదా? ఇది ఆగిందా లేదా మీకే అనిపిస్తుంది? ఇక్కడ పడితే మామూలుగా ఈ డిస్టెన్స్ ఇంకా పెద్దగా ఉన్నావా? మాట్లాడి ఇందులో వస్తున్నాయి. ఆయన మీతో ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్తాను అనమాట. అమ్మో ఇంకా కిందకి వెళ్తున్నారు. మళ్ళీ ఆగింది. అయిపోయింది. మళ్ళీ ఆగిపోయింది నిజంగానే. కూర్చోండి మేడం. ఏం కాదు, ఏం కాదు, ఏం తేడాగా కాదు. ఉంది కొంచెం. There's a window up there. మళ్ళీ ఆగిపోయింది. మన బరువు ఆగిందంటారా? అందరూ ఆగింది మధు. అందరూ ఆగాయి. అందరివి ఆగితే ఓకే. అది కూడా ఆగేస్తారు. కరెక్ట్. టిపికల్. కరెంట్ పోయిందంట. మధ్యలో కరెంట్ పోయింది. స్మైల్ కూర్చోండి. బ్యాలెన్స్ ఏంటి అందరూ వెయిట్. కొంచెం balance. నేను కిందకి పోయింది బయట. గైస్ లిఫ్ట్ లో కరెంట్ పోయినట్టు గండోలలో కరెంట్ పోయింది. వీడియో పెడతా స్టాప్ లో పెట్టి అయ్యి అని. కరెంట్ పోయింది. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. మీరు ఎలా అడిచి గండోలన్నీ ఆగిపోయాయి. ఓకే ఓకే ఇంకా ఆపు. వెంకట గారి గండోలలో కరెంట్ పోయింది, ఆగిపోయింది. మన ఒక్కదాంట్లో ఆగిపోయిందా? అందరివి ఆగిపోయాయి. ఓకే ఓకే టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. స్టార్ట్ అయింది. పున్ను స్టార్ట్ అయింది. పిల్లలు కొంచెం మీ పాప గట్టి కడుస్తుంది, నేను నడవట్లేదు అంతే. లేడీస్ ఇతిహాసం చూపిస్తాను చూడండి. హైట్ అందుకే కాదు, కాదు. చూసారా? ఏంటి
నాకు ఎత్తుకెళ్ళాలనుకోండి ఆయన చూసారు భయం వేసేస్తుంది. కాదు ఇగో లేడీ శృతి హాసన్ చూస్తారా గండోలా ఆగిపోయింది శృతి హాసన్ అండి. ఛీ. అవును, ఒకసారి ఇప్పుడు కూడా ఏం కళ్ళద్దాలకు భయపడుతూ కూడా అయ్యో బెల్ట్ బెల్ట్ ఇగో మీకు జెంట్ శృతి హాసన్ చూపిస్తాను చూడండి. లోపల లోపల భయపడుతున్నారు కదా ఆగిపోయిందని బయటికి కనబడకుండా. నువ్వు కనబడుతున్నావు ఏడుస్తూ. నీకు లంచ్ లంచ్ ఏం చేయాలి చెప్పు. ఏంటంటే వాడి No, you're getting loud. నువ్వు చూడు భయం వేసిన శేఖర్ అంకులు ఏడుస్తున్నారు అనుకున్నావు. చూడు శేఖర్ అంకుల్ భయం లేదు అనుకుంటున్నావా. చూడు ఎలా ఉన్నారు చూడు. అది He's like, but stop it. అయిపోయింది. నువ్వు ఈ మీకు ఇప్పుడు ఒక విచిత్రం చూపిస్తాను చూడండి. ఓపెన్ వీడియో 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 లోపల ఎవరైనా ఉన్నారు చూడు. ఎవ్రీ వన్ అంతే గండోలా కిందకు వచ్చేస్తుంది. అంటే మేము కూడా కిందకు వచ్చేస్తున్నాం. చూసారా వాళ్ళు బైక్స్ ఎలా రైడ్ చేస్తున్నారో. ఇక్కడ నుంచి మేము సస్పెన్షన్ బ్రిడ్జ్కి వెళ్తాం. అది Day 2 Part 2 వీడియో ఇంక సెపరేట్ గా చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఇదే ఇంత లాంగ్ వీడియో ఉంది. ఇందులోనే మీరు ఎంతవరకు ఎక్కడ వరకు కూడా ఎవరు చేస్తారో చూద్దాము. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి